ఈ వీడియోలో ఈ చుచ్చుపిడితో ఎగ్ ఆమ్లెట్ చేయబోతున్నా. అక్కడనే ఉంది ప్యాను. ఈరోజు ఈ వీడియోలో ఈ చుచ్చుపిడితో ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నా. ప్యాన్ ఉంటుందా, ఎగ్గుకు మంచిగా అవుతుందా కాదా చూద్దాం. చాలామంది యూట్యూబర్స్ ఈ చుచ్చుపిడితో ప్రయోగాలు చేసిర్రు, కానీ గ్లాస్ కానీ ప్యాన్ కానీ ఏది ఉండలే, పొక్కబడ్డది, పెద్ద పొక్కబడ్డది. చిచ్చుబుడ్డిని ముట్టించి పైన గిన్నె పెట్టుడే. అరే ఇది ఏకాంగ బొక్క పెట్టింది. ఇంట్లో నేను షాప్లోకి పోయి ఇంతకంటే పెద్ద చుచ్చుబుడి కావాలి అని అడిగిన. దీనికంటే చిన్నది చూపించింది, కానీ తర్వాత ఇదే లాస్ట్ చూపించిండు. దేనికన్నా పెద్దది మా షాప్లో లేదన్నాడు. ఇది ఒక్కసారి యాంటీబయాటిక్ చూడు తుక్కు రేపుతుంది అని చెప్పిండు. చూద్దాం మరి ఇది ఎంత తుక్కు రేపుతుందో. అసలు తుక్కు రేపితే ప్యాన్ ఉండనే ఉండదు, ప్యాన్కి పెద్ద పొక్క పడాలి అలా తుక్కు రేపితే. ఇప్పుడు మన ప్యాన్ కండిషన్ ఎట్లుందో చూద్దాం. ఈ యూజ్ చేసి చాలా రోజులు అవుతుంది, కడగలే, డస్ట్ అట్నే ఉంది. కరవేయడానికి మనం దీన్ని క్లీన్ చేసేది ఎందుకు కానీ డైరెక్ట్ ఇట్నే వండుకొచ్చిన. ప్రస్తుతానికి అయితే ఇది ఇంతే. ఈ ఎక్స్పెరిమెంట్ని ఇంటి దగ్గర ట్రై చేయకూరి. నేను బయటకు వచ్చి ట్రై చేస్తున్నట్టుగా మీరు ఇంటికి వచ్చి ట్రై చేస్తే ఇంటికాడ చెప్పు వల్ల పాలవుతారు. ప్రస్తుతానికి మన చుచ్చుబుడి ఎట్లుందో చూద్దాం. చుచ్చుబుడి చాలా డిఫరెంట్గా ఉంది, అన్ని చుచ్చుబుడి లెక్క లేదు ఇది. చుచ్చుబుడి అంటే వాడు నమ్ముతారా? నమ్మడం. ఇగో మన చుచ్చుబుడి బాడీ కండిషన్ ఇది. మంచిగా పెట్టుకుందాం. ఓకే, మన ప్యాంక్ పొక్క పడదు అనుకుంటే పొక్క వెళ్ళేది ఏటో పడ్డది. పొగ అటు పోతుంది. మనం అనుకున్నది వేయాలి, కానీ చుచ్చుబుడి షాపు నేను అమ్మే ఒక చుచ్చుబుడి తీసుకున్నా, డిఫరెంట్ చుచ్చుబుడి. అది డిఫరెంట్ లెక్కనే అయిపోయింది. అన్ని చుచ్చుబుడిలు చిన్న చిన్న చుచ్చుబుడిలు కనీసం గిలాస్ అన్న లేపేసినాయి, కానీ ఒక పెంక లేపేసినాయి కరెక్టే, కానీ పొక్క పడలేదు. పొక్క పడుతుందేమో అనుకున్నాను నేను. లాగ్ లేకుండా సింపుల్ కట్లో చేసిన. జర నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కుదిరితే కామెంట్ కూడా పెట్టుర్రి. ఇగో ఇప్పుడు మన చుచ్చుబుడి బాడీ కండిషన్ అది అప్పట్లో ఉంది, ఇప్పటినే ఉంది, ఏం చేంజ్ కాలేదు. ఇగో మన ప్యాన్ కండిషన్ ఇది. వెనకాల ఇట్లా నల్లగా అయిపోయింది, అంతే, పొక్క పడలేదు.